నమస్తే. ప్రస్తుతం మనతో భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం. ఇప్పుడే కిషన్ రెడ్డి సమక్షంలో బీఫామ్ కూడా అందుకున్న పరిస్థితి ఉంది. సార్ నమస్తే సార్. ఏ విధంగా అనిపిస్తుంది? మీరు భువనగిరి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఉండే, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తారు. ఏ విధంగా? నువ్వు ఖచ్చితంగా ఏంటంటే బీజేపీ వేవ్ అనేది అక్రాస్ కంట్రీ ఉన్నది. దేశంలో అది 400 సీట్లతో మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో 12+ మేము గెలుస్తాం. అందులో భువనగిరి ఉంటుంది. ఈసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నామనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకోటి భువనగిరి చూసుకుంటే అక్కడ మాక్సిమం బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నట్టు తెలుసు. సో అలాంటిది మీరు బీసీ క్యాండిడేట్, అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీ అభ్యర్థి కూడా బీసీ క్యాండిడేట్, కానీ కాంగ్రెస్ ఏమో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని పెట్టారు. సో ఏ విధంగా ఉండేది ఈ ముగ్గురు మధ్యలో? నిజంగా చెప్పాలంటే నేను కేవలం బీసీ నాయకుడినే కాదు, సకల జనుల నాయకులు, అన్ని కులాలు అన్ని మతాలు పడతాయి. మీకు చెప్పాలంటే ఓసీలలో 80% బీజేపీ పడతాయి, రెడ్డిస్లో కింద 50% పడతాయి, బీసీలో పడతాయి, ఎస్సీలో పడతాయి, ఎస్టీలో పడతాయి. సో మీరు కమిటీ వారిగా విభజించాల్సిన అవసరం లేదు. నేను సకల జనుల నాయకుడిని, ఆల్ పార్టీ క్యాండిడేట్, ఆల్ కమిటీ క్యాండిడేట్. కాబట్టి ఆ యొక్క మంచితనం, డెవలప్మెంట్, నిస్వార్థంగా పనిచేసి నిబద్ధత పనిచేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది. అదే నా గెలుపుకు దారితీస్తుంది. మోడీ గారి చొరవ ఎట్లాగుంది, మోడీ గారి హవా ఉంది. ఇంకోటి భువనగిరి సెగ్మెంట్ లో చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా పట్టు ఉంటుంది. సో మేము పట్టు ఉంది కాబట్టి చామల ఎట్లా గెలుస్తారు అని చెప్పి చెప్తున్నాం. 2 అంశాలు, కంపెనీ ఇంపార్టెంట్, ప్రోడక్ట్ కూడా ఇంపార్టెంట్. టాటా కంపెనీ ఉంది, చాలా ఫేమస్. నానో కార్ తెచ్చింది, సక్సెస్ అయిందా? ఎందుకు? ప్రోడక్ట్ బాగాలే. సో ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి నా అదృష్టం ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టిండు, సో ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే కోమటిరెడ్డి గారిని ఇద్దరిని నేను గతంలో ఓడించాను కదా. రాజగోపాల్ రెడ్డి నాతో చేతిలో ఓడిపోయాడు. వెంకటరెడ్డి కూడా బై ఫ్లూక్ గెలిచాడు కదా. అంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ బుల్డోజర్ గుర్తుకు 30,000 ఓట్లు వస్తే 5,000 ఓట్లతో నేను గెలిచాను కదా. అందువరకే ఈ యొక్క గెలుపు అనేది, కోమటిరెడ్డి అనేది నా బూర నర్సయ్య గారు కొత్త ఏం కాదు. గతంలో దాదాపు ఇద్దరిని ఓడించారు కదా. ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ కూడా కాదు కదా. వాళ్ళతో క్యాండిడేట్ ఉంటే ఉద్యోగం ఉంటుండే. ఈరోజు ఒక నానో కార్ని తీసుకొచ్చి పెట్టారు. అందులో గెలుపు అనేది నల్లేరు మీద నడక. ఖచ్చితంగా కాంగ్రెస్ లోని అన్ని శ్రేణుల నాయకులు కూడా వారి యొక్క సహకారం నాకు ఉంటుంది. ఎందుకంటే భువనగిరిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పార్లమెంట్ కాడికి వస్తే మాకు ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలి. అది స్పష్టంగా అనిపిస్తుంది. చివరిగా చెప్పండి, ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఏ విధంగా చూసుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో కూడా మీరు ఎంపీగా ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తాం? ఎంపీగా గెలిస్తే ఇప్పుడే చాలా చేశాను. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా రాచకొండ గుట్టల్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాము. MMTS కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్కిల్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. మోర్ ఇంపార్టెంట్, ఈరోజు ఐటీ డెవలప్మెంట్ అంతా వెస్ట్ హైదరాబాద్ అవుతుంది. ఈస్ట్ మర్చిపోయినరు, మా విజయవాడ రోడ్ మర్చిపోయినరు, సూర్యాపేట రోడ్ మర్చిపోయినరు, భువనగిరి రోడ్ మర్చిపోయినరు. ఈ యొక్క ఈస్ట్ సిటీ హైదరాబాద్, మన సూర్యాపేట రోడ్ కానీ, భువనగిరి రోడ్, యాదాద్రి కానీ, ఇటు నార్త్ మా కరీంనగర్ రోడ్ కానీ, వీటిని కూడా డెవలప్మెంట్ ఈక్వల్ గా చేసే విధంగా మా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటమే కాకుండా ఎంపీ అయినాక ఇంకో లక్ష్యం ఉంది. 25 లక్షల మంది LRS సప్లై చేసుకున్నారు. గతంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ₹1 తీసుకోకుండా రెగ్యులర్ చేస్తామన్నారు. ఈరోజు మోసం చేస్తున్నాడు, మళ్ళీ ఫీజు వసూలు చేస్తున్నాడు. దీనికి ఖండిస్తున్నాం. మేము కేంద్రంతో ఒత్తిడి తెచ్చేదా కూడా LRS వాళ్లకు ఫీ లేకుండా కాంగ్రెస్ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టకుంటే వాళ్ళను భర్తం ఖచ్చితంగా 25 లక్షల మందికి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో విన్నారు కదా, ఇది బూర నర్సయ్య గౌడ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో. అక్కడ ఇటు కావాలనే రేవంత్ రెడ్డి గారు నన్ను గెలిపించడానికి డమ్మీ క్యాండిడేట్ పెట్టారంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరైతే, సో అతను డమ్మీ క్యాండిడేట్ నన్ను గెలిపించడానికి అక్కడ పెట్టారు. అండ్ అలాగే ఇటు చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ పైన కూడా కమెంట్ చేయడం జరిగింది. అంటే కంపెనీ బాగున్నా సరే కానీ దాని ప్రోడక్ట్ అనేది బాగాలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాని గతంలో కూడా చాలా సార్లు ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ ని కావచ్చు నేను ఓడించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈసారి గెలుపు తథ్యమే. అండ్ అలాగే
ఇటు చూసుకుంటే హైదరాబాద్ చాలా వరకు డెవలప్ అయింది. సో ఇటు ఈస్ట్ హైదరాబాద్ అనే ఈస్ట్ సైడ్ అనేది కొంచెం మర్చిపోయారు. సో భువనగిరిని చాలా వరకు మర్చిపోయారు. సో చాలా వరకు భువనగిరి నేను డెవలప్ చేసే పరిస్థితి చేస్తున్నాను. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. అక్కడ మెట్రో రైల్ మాదిరి MMTS మాదిరిగా సో అలాంటి ట్రైన్ వెసులుబాటు కూడా తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్.